చినుకు కునుకు తీయిస్తోంది. మబ్బుల్లోనే దోబూచులాడుతుంది. ఋతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచినా వర్షాలు జాడలేక పంటలు ఎండిపోతున్నాయి. మేఘాలు మురిపించడమే తప్ప కురిపించకపోవడం అన్నదాతల ఆశలు పంట పొలాల్లోనే ఆవిరైపోతున్నాయి. మే నెలాఖరులోనే ఋతుపవనాల ప్రవేశంతో భారీ వర్షాలు పడతాయని ఆశపడ్డ రైతులను నమ్మించి దగా చేస్తున్నాడు వరుణుడు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 230 మండలాల్లో పూర్తిగా లోటు వర్షపాతం నమోదు కాగా 246 మండలాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఏదోలా పంట పొలాలు కాపాడుకోవాలి. కాయా కష్టం మట్టి పాలు కాకుండా చూసుకోవాలి. అందుకే ట్యాంకర్లతో పంట పొలాలను తెలంగాణలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్, నిజామాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ఈ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొందరు రైతులైతే మొక్కకి గుక్కెడు నీళ్లు పోస్తూ బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెంబులు, బిందెలతోనే పంట పొలాల్ని తడిపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఇన్నాళ్ల కష్టం వృధా కాకూడదని కర్షకుల కష్టాలు చూసైనా కురవడం లేదు వరుణుడి హృదయం. కదిలిస్తే కన్నీళ్లే. సాగునీరే ఆధారమైన రైతులు వరుణుడి కరుణ కోసం ఆశగా చూస్తున్నారు. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి దివాకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు వర్షాభావ పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో మోస్తారుగా కురిసినటువంటి వర్షాలు గత 15 రోజులుగా జాడ లేకుండా పోయాయి. ఇప్పటికే ముందస్తు వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో చాలా మట్టుకు రైతులు సాగుకు సిద్ధమయ్యారు. వరి నాట్లతో పాటు మొక్కజొన్న, సోయాబీన్ వంటి విత్తనాలను కూడా నాటారు. అయితే 15 రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు భగీరథ యత్నాలు చూస్తున్నారు. ప్రస్తుతం మనం బిక్కునూరు మండలంలో ఉన్నాం. ప్రస్తుతం ఒక రైతు తన 5 ఎకరాల పంటలో వేసుకున్నటువంటి మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి. రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే ముందస్తు వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ కూడా చెప్పడం, మోస్తారుగా వర్షాలు కురవడంతో ఎంతో ఆశలతో సాగుకు సిద్ధమయ్యి కౌలుకు తీసుకున్నటువంటి ఈ వ్యవసాయ భూమిలో ఎన్నో ఆశలతో ఈ మొక్కలు నాటడం జరిగింది. మొక్కజొన్న విత్తనాలను నాటడం జరిగింది. దీనికోసం 1,00,000కు పైగా ఖర్చు చేసి ఆయన ఈ పంటకు సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎరువులు కూడా చల్లడం జరిగింది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యము అసలు వర్షాలు కనిపించకుండా పోవడంతో ఈ పంట కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని కాపాడుకునేందుకు స్తోమతకు మించి ఆయన భగీరథ యత్నం చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి వర్షాలు? మీరు ఎప్పుడు విత్తనాలు నాటలేదు? వాస్తవానికి చాలా ఇబ్బందిగా ఉందండి. మేము గతంలో ఎప్పుడే కానీ ఆరిద్ర కార్తీల జూన్లో పోసేవాళ్ళం విత్తనాలు. ముందస్తు వర్షాలు నాటి మేళ అనేక వర్షాలు కూర్చాయి కాబట్టి వర్షమేస్తామని చెప్పి వాళ్ళు పంట రెడీ చేసామండి. పంట చేస్తే కూడా దీనికి ఒక రోజు పడి వేసి 20 రోజులు అవుతుంది, ఒక్క చిరుకు వాడలేదండి. ముందస్తు వర్షాలు రైతులను మురిపించాయి. ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైనటువంటి రైతులకు ఇప్పుడు కష్టాలే మిగులుతున్నాయని చెప్పవచ్చు. స్తోమతకు మించి ట్యాంకర్ల ద్వారా ఈ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్తోమతకు మించి నానా యాతలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.